సో జనరల్‌గా మనం ఎంబీఏ గురించి వింటూ ఉంటాం. కానీ ఈ మధ్య పీజీడీఎం కూడా ఎక్కువగా లైమ్‌లైట్‌లో కనిపిస్తూ ఉంది. సో పీజీడీఎం చూస్ చేసుకుంటే కెరియర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందా? ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? యూనివర్సిటీస్ ఆఫర్ చేసే ప్రోగ్రామ్ని ఎంబీఏ అంటారు. ఓకే. ఏఐసిటి అప్రూవ్డ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రోగ్రామ్ని పీజీడిఎం అంటారు. ఓకే. ఎంబీఏకి పీజీడిఎంకి డిఫరెన్స్ వచ్చేసి కోర్స్ కరికులంలో ఉంటుంది. పీజీడిఎం ప్రోగ్రామ్ ఈజ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఎంబీఏ ప్రోగ్రామ్ బేసిక్గా ట్రెడిషనల్గా రన్ అవుతుంటుంది అండర్ యూనివర్సిటీ బ్యానర్లో. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు కార్పొరేట్స్ అండ్ ప్లేస్మెంట్స్ ముందుకు వచ్చాయంటే కోర్స్ కరికులం పీజీడిఎం బిజినెస్ స్కూల్స్లో వీ డిజైన్డ్ బేస్డ్ ఆన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఇండస్ట్రీ. అదే కనుక ఎంబీఏలో ఉంటే నో డౌట్ వాళ్ళు కూడా ఇండస్ట్రీ ప్రకారం చేస్తూ ఉంటారు, బట్ రెగ్యులర్గా అడ్వాన్స్మెంట్ ఉండదు. ఓకే. So the major difference between MBA course and a PGDM course is the course content, course delivery and the course operations. కేస్ స్టడీస్ ఎలా చేస్తాము అవన్నీ ఎక్కువగా ఉంటాయి పీజీడిఎంలో ఎంబీఏ కన్నా.